Hello friends, welcome back to another video of We Sell Your Dreams YouTube ఛానల్. మీర్పేట్ దగ్గర ఉన్న న్యూ బాలాజీ నగర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ మాత్రమే కాదు, ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఉన్న ఈ కాలనీలో 25 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి ఉంది. చూస్తున్నారు కదా, మంచి ఎలివేషన్తో రోడ్ సైడ్ 25 ఫీట్ అండ్ లెంత్ 50 ఫీట్, సో టోటల్గా 153 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ ఇల్లు 25 ఫీట్ సీసీ రోడ్ కాలనీతో డ్రైనేజ్ ఫెసిలిటీతో ఉన్న వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అని చెప్పొచ్చు. అండ్ ఇదే కాలనీలో 130 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ బ్రాండ్ న్యూ హౌస్ డీటెయిల్స్ కూడా ఇదే ఛానల్లో నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది 153 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ ఇల్లు చూడ్డానికైతే చాలా స్పేషియస్గా, అంటే మెయిన్ గేట్కి మెయిన్ డోర్కి ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా లెందీ కార్ పార్కింగ్ స్పేస్. అండ్ స్టేర్స్ పక్కన ఒక వాష్ ఏరియా కూడా మీరు చూడొచ్చు. సో టైల్స్ మెయిన్ డోర్కి యూజ్ చేసిన టైల్స్ కానీ పిఓపి కానీ చాలా నీట్గా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఫ్లోరింగ్ కూడా, అంటే ఈవెన్ టైల్స్ పిఓపి దగ్గర నుంచి ఫ్లోరింగ్లో ఉన్న మార్బుల్స్ అదంతా కూడా ఇల్లు చాలా నీట్గా డీసెంట్గా అయితే కనిపిస్తుంది. అండ్ పిఓపి విత్ ఎలక్ట్రిక్ వర్క్ కూడా అంతా, అంటే రెడీ టు ఆక్యుపై అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ రెడీ. అండ్ వుడ్ వర్క్ తప్ప మిగతా ఏదైతే పిఓపి కానీ ఎలక్ట్రిక్ వర్క్ కానీ అంతా కూడా ఇల్లు అయితే రెడీ టు ఆక్యుపై అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ మీరు చూసారు కదా, టేక్ వుడ్ మెయిన్ డోర్ గ్రాండ్ ఎంట్రన్స్తో పాటు లెందీ హాల్ అండ్ ఓపెన్ కిచెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది చూసారు కదా, పిఓపి అయితే చాలా వైట్ ప్రైమర్తో అండ్ లప్పం ఫినిషింగ్తో వాల్ పెయింట్స్ అదంతా కూడా ఇల్లు చూడడానికి నీట్గా అయితే ఉంది. అండ్ ఎల్ షేప్ హాల్ అని చెప్పొచ్చు. సో హాల్ నుంచి మీకు లెఫ్ట్ సైడ్ డోర్ ప్రివిలేజ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది కామన్ వాష్రూమ్, ఇండియన్ స్టైల్లో ఉన్న కామన్ వాష్రూమ్ విత్ గ్లాసీ ఫినిషింగ్తో ఉన్న టైల్స్. అండ్ డోర్స్ కూడా ప్లైవుడ్ డోర్స్, వాష్రూమ్స్ అన్నిటికీ ప్లైవుడ్ డోర్స్ అండ్ విత్ లామినేటెడ్ షీట్తో ఉన్న ప్లైవుడ్ డోర్స్ అయితే మీరు చూడొచ్చు. మెయిన్ డోర్ అయితే బెస్ట్ క్వాలిటీతో ఉన్న టేక్వుడ్ మెయిన్ డోర్ అండ్ వాష్రూమ్స్లో యూజ్ చేసింది లామినేటెడ్ ప్లైవుడ్ డోర్స్ అయితే మీరు చూడొచ్చు. సో అండ్ ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఫ్రంట్ సైడ్ ఒక విండో, ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ సైడ్ ఉన్న విండో అండ్ సైడ్కి ఉన్న విండో లెంత్ అండ్ విడ్త్ అయితే చాలా అడిక్వేట్ అని చెప్పొచ్చు. సో దట్ 2 విండో ప్రివిలేజ్ ఇవ్వడం వల్ల మీకు వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఎస్పెషల్లీ. సో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్ పిఓపి కానీ అండ్ వెంటిలేషన్ అదంతా కూడా చాలా నీట్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ లో రూఫ్ కూడా, ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే లో రూఫ్తో పాటుగా, అంటే షెల్ఫ్స్తో పాటుగా లో రూఫ్ కూడా ఉండడం వల్ల మీకు ఎక్కువ స్టోరేజ్ కూడా గెయిన్ చేయొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్, అంటే డైమెన్షన్స్ అయితే రూమ్ డైమెన్షన్ అయితే స్పేషియస్ రూమ్ డైమెన్షన్స్ అని చెప్పవచ్చు. అండ్ డోర్స్ అన్నిటికీ యూజ్ చేసిన ఆ ఫ్రేమ్స్, ఫినిషింగ్లో యూజ్ చేసిన ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ పిఓపి ప్రతి రూమ్లో యూజ్ చేసిన పిఓపి యూనిక్గా ఉండడమే మాత్రమే కాదు, డీసెంట్గా కూడా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఓపెన్ కిచెన్, ఆ పక్కనే డైనింగ్ ఏరియా అదంతా కూడా. సో హాల్ నుంచి మీరు చూస్తే హాల్ లెంతీ, అంటే ఎల్ షేప్లో ఉన్న హాల్ వల్ల మీకు ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓపెన్ కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా, ఆ పక్కనే మీకు వెంటిలేషన్ అదంతా కూడా సూపర్ అని చెప్పొచ్చు. కిచెన్లో యూజ్ చేసిన టైల్స్, పూజ గదిలో యూజ్ చేసిన టైల్స్ వాల్ పెయింట్కి తగ్గట్టుగా, అంటే పిఓపి వాల్ పెయింట్కి తగ్గట్టుగా ఎబ్బెట్టుగా లేకుండా నీట్గా అయితే మీరు చూడవచ్చు. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక కిచెన్లో అయితే ఓపెన్ కిచెన్ అయినప్పటికి కూడా ఇటు షెల్ఫ్స్ కానీ అండ్ డైనింగ్ ఏరియా అంతా కూడా చాలా స్పేషియస్గా అయితే మీకు ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల మాత్రమే కాదు, ఎల్ షేప్ హాల్ ఉండడం, కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా ఉండడం అండ్ వెంటిలేషన్తో పాటు డైనింగ్ ఏరియా అదంతా ఉండడం వల్ల మీకైతే కిచెన్ నుంచి అదంతా చాలా నీట్గా అయితే చూడొచ్చు. సో ఇది
హాల్‌లో షెల్ఫ్స్ అదంతా కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టయితే మీరు చూడొచ్చు. అండ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ డోర్ ప్రివిలేజ్ కూడా మీరు చూడొచ్చు. సో, ఇది ఇప్పుడు మీరు చూడబోయేదేందంటే చిల్డ్రన్ బెడ్‌రూమ్. సో, చిల్డ్రన్ బెడ్‌రూమ్ బ్యాక్ సైడ్ వచ్చింది. ఇక చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా వెంటిలేషన్ విషయంలో అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 విండో ప్రివిలేజ్ మాత్రమే కాదు, ఒక డోర్ కూడా రావడం వల్ల మీకు బ్యాక్ సైడ్ కూడా మంచి వెంటిలేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బేసిక్‌గా ఈ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ అయినప్పటికి కూడా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్ బ్యాక్ సైడ్ వచ్చిన ఈ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో 2 విండోస్‌తో పాటు ఒక డోర్ కూడా ఉండడం వల్ల వెంటిలేషన్ గానీ, విండ్ గానీ అస్సలు ప్రాబ్లమే లేదు. అండ్ హాల్‌లో కూడా లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్‌తో పాటు విండో రావడం వల్ల కూడా విండ్ అండ్ వెంటిలేషన్‌కి అస్సలు ప్రాబ్లమ్ లేదు. ఇక మెయిన్ డోర్ అయితే చాలా విడ్త్ ఉన్న మెయిన్ డోర్ అవ్వడం వల్ల ఇంకా వెంటిలేషన్ అయితే సూపర్బ్ హాల్‌లో కూడా. సో, హాల్‌లో గానీ, కిచెన్ డైనింగ్ ఏరియా పక్కన కూడా విండో రావడం. సో, కిచెన్‌లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లమే లేదు. సో, వెస్ట్ ఫేస్ ఇల్లు అయినప్పటికి కూడా విండ్ అండ్ వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు ఈ ఇల్లు అయితే. సో, ఇది సంప్‌కి అండ్ బోర్‌కి ఉన్న ప్రివిలేజ్. సో, ఇది బ్యాక్ సైడ్ అయితే 2.5-3 ఫీట్ విడ్త్ అయితే మీరు చూడొచ్చు. అండ్ చివర్లో ఒక వాష్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్‌గా వాస్తు ప్రకారం ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌస్ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీలో ఉందని చెప్పొచ్చు. ఇక వాటర్ ఫెసిలిటీ విషయానికొస్తే బోర్ వాటర్‌తో పాటు కృష్ణా వాటర్ పైప్‌లైన్ కనెక్షన్ కూడా ఈ ఇంటికి ఉంది. సో, ఒక పీస్‌ఫుల్ లొకేషన్‌లో మాత్రమే కాదు, వాకబుల్ డిస్టెన్స్‌లో స్కూల్స్ కానీ అండ్ మీర్పేట్‌కి దగ్గరలో అండ్ కాలేజెస్ అవన్నీ కూడా ప్రివిలేజ్ ఉన్న లొకేషన్‌లో ఉందని చెప్పొచ్చు. సో, స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌కి యాక్సెసిబిలిటీ ఉన్న లొకేషన్‌లో ఉన్న ఈ ఇంటికి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 1,05,00,000 నెగోషియేట్ చేయొచ్చు మీరు. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్‌లీ కాల్ మీ ఆన్ 944015 9446. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.